నిర్ణయించింది ఏంటంటే మే మొదటి వారం వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేయడంతో రవాణా వ్యవస్థ ఒక్కసారిగా తెల్లవారుజామున నుంచే బస్సులు డిపోలకు పరిమితం కావడంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేయడంతో రవాణా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. తెల్లవారుజామున నుంచే బస్సులు డిపోలకే పరిమితం కావడంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన డిపోల ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తుండటంతో పలుచోట్ల వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. డిపోల లోపలికి ప్రైవేటు డ్రైవర్లను తీసుకువెళ్లే క్రమంలో కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నుంచి మేము సమ్మెకి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు కార్మికులని మన యూనియన్ లైన్లో మాకు అనుమతించాలి, మాకు 2021-25 పే స్కేల్ కింద ఇవ్వాలి. మేము న్యాయమైన డిమాండ్లనే అడుగుతున్నాము. మేనిఫెస్టో మా కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టిన దాని గురించి అడుగుతున్నాము. 6 గ్యారెంటీలలో ఫస్ట్ గ్యారెంటీ మేమే మా నుంచి వచ్చింది, మేమే సక్సెస్ తీసుకొచ్చినాము. దీని గురించి ఆర్టీసీ సమ్మె ప్రభావంతో హైదరాబాద్లోని మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బస్సులు నిలిచిపోవడంతో జనం మెట్రో వైపు మళ్లారు. ముఖ్యంగా ఎల్బీ నగర్, అమీర్పేట్ వంటి కీలక స్టేషన్లో టికెట్ కౌంటర్లు, ప్లాట్ఫారంల వద్ద బారులు క్యూలు కనిపిస్తున్నాయి. ప్రయాణికులు రద్దీగా దృష్టిలో ఉంచుకుని మెట్రో అధికారులు అదనపు సర్వీసులను నడుపుతున్నారు. అయినా నగరంలో పాక్షికంగా బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ మెజారిటీ ప్రయాణికులు మెట్రో రైళ్లను ప్రత్యామ్నాయంగా చూడటంతో మెట్రో స్టేషన్లు ప్రయాణికుల రద్దీ తీవ్రంగా మారింది.
ये खतरनाक है और काबिले सजा जुर्म है। Dear passengers, please maintain proper queue at platform while waiting for the train. Allow passengers in the train to deboard first. Thank you. Inside the train or at stations. कृपया ट्रेन और स्टेशन चुनें, उठना, बांधा, दबाव न छूटें। టీజీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మెట్రో రైళ్ల సంఖ్య ఫ్రీక్వెన్సీ పెంచాలని మెట్రో రైల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె ముగిసే వరకు 56 మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. మియాపూర్ ఎల్బీ నగర్ కారిడార్లో 4 నిమిషాలు 20 సెకండ్ల విరామంతో, అలాగే నాగోల్ టు రాయదుర్గం కారిడార్లో 3 నిమిషాల 40 సెకండ్ల విరామంతో రోజంతా గరిష్టంగా 56 రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాత్రి 11 గంటల తర్వాత కూడా మెట్రో సర్వీసులను పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వంలోనే కేబినెట్ ఆమోదం తెలిపి జీవో గెజిట్ ఇస్తున్నట్లు ఆయన వివరించారు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు అమలు చేయలేకపోయిందని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారన్నారు. కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది. గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ కేబినెట్ ఆమోదించింది. జీవో కూడా ఇచ్చాం, గెజిట్ కూడా ఇచ్చాం. దాని వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. కార్మికులను చర్చలకు పిలవండి. కార్మికులు చర్చలకు పిలవకుండా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని కార్మికులు అడుగుతున్నారు. కొత్త విషయాలు అడుగుతలేరు. మీరు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. అది కూడా వాళ్ళు రాగానే అడగలేదు కదా. 2.5 సంవత్సరాలు ఒప్పుకోబెట్టారు. 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అడుగుతా ఉన్నారు. ఇంకోటి, మహాలక్ష్మి పథకం పెట్టినారు, కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు కదా. 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళ బకాయిలు ఇవ్వలేకపోతుంది, డిఏలు ఇవ్వలేకపోతా ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతా ఉంది. మహాలక్ష్మి మీద ఊదరగొట్టుకునే మీరు మరి ఆర్టీసీ కార్మికుల కష్టమే కదా. ఎంతో కష్టపడి వాళ్ళు సేవలు అందిస్తా ఉన్నారు. వారికి ఆర్టీసీకి ఎందుకు మీరు చెల్లించడం లేదు? బడ్జెట్ లో పెట్టున్నారు కానీ నిధులు విడుదల చేయడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మహాలక్ష్మి లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 1,500 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. మీరు గ్రాంట్ బంద్ చేసిండ్రు, కనీసం మహాలక్ష్మి పైసలు కూడా ఇవ్వడం లేదు. తక్షణమే మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీకి విడుదల చేయాలని కార్మికులతో చర్చ జరిపి కార్మికుల యొక్క న్యాయబద్ధమైన కోరికల్ని తీర్చాలని చెప్పి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. రాష్ట్రంలో జనాభా సమతుల్యతను కాపాడేందుకు పాపులేషన్ మేనేజ్మెంట్ విధానంపై ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఫెర్టిలిటీ రేటు సగటున 1.5 మాత్రమే ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో యువశక్తి కొరత ఏర్పడకుండా ఉండాలంటే ఈ రేటును కనీసం 2.1కి పెంచాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం తక్షణమే ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొట్టిపంపు నుంచి ఖమ్మం జిల్లా యాతలకుంట వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర సాగుతున్న సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వరావుపేట ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు పనులు వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆయన అధికారులను సూచించారు. వాల్స్ చేయగానే స్లాబ్ 100% స్టాంప్ ఉంది. 1 వీక్ సో లేకపోతే మనకి ఇబ్బంది పడనమాట స్లాబ్. సో అయితే మనం ఒక లిఫ్ట్ వాల్స్ చేయగానే స్లాబ్ 100% స్టాంప్ ఉంది. 1 వీక్ తర్వాత తీసినా కానీ ఏమవుతుంది, ఆ విధంగా చేసుకోవాలి. సిమెంట్ వర్క్స్ కాబట్టి మాన్యువల్ చేయాలి కాబట్టి నాకు ఇన్ టైంలో లేకపోతే మనకి ఇబ్బంది పడతాం. నా కోరిక అది. ఈ ఏదో ఒక్కటి చిన్న పని ఆగినా కూడా ఒక్క వెంట ఆగినా కూడా ఉపయోగం లేదు సార్. మే ఎండింగ్కి మీకు ఇక్కడ తీసుకొచ్చి నేను చూపిస్తాను సార్. మే ఎండింగ్కి అన్నమాట స్లాబ్. సో అయితే మనం ఒక లిఫ్ట్ వాల్స్ చేయగానే స్లాబ్ 100% స్టాంప్ ఉంది. 1 వీక్ తర్వాత తీసినా కానీ ఏమవుతుంది, ఆ విధంగా చేసుకోవాలి. ఈ సిమెంట్ వర్క్స్ కాబట్టి మాన్యువల్ చేయాలి కాబట్టి నాకు ఇన్ టైంలో లేకపోతే మనకి ఇబ్బంది పడతాం. నా కోరిక అది. ఈ ఏదో ఒక్కటి చిన్న పని ఆగినా కూడా ఒక్క వెంట ఆగినా కూడా ఉపయోగం లేదు సార్. మే ఎండింగ్కి మీకు ఇక్కడ తీసుకొచ్చి నేను చూపిస్తాను సార్. మే ఎండింగ్కి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రాజారెడ్డి కాలనీ వాసులు కలిశారు. జాతీయ రహదారి నిర్మాణంలో ఇల్లు కోల్పోతున్నామని నిర్వాసితులు ఆయనకు మొరపెట్టుకున్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇప్పించి ఆదుకోవాలని జగన్కు వారంతా విన్నవించుకున్నారు. న్యాయం కోసం పోరాటం చేద్దామని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఇప్పుడు న్యాయం జరగకపోతే 3 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానని వారికి జగన్ హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలను బట్టబయలు చేసినందున హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఎన్ని కుట్రలు పన్నినా చివరకు న్యాయస్థానంలో న్యాయమే గెలుస్తుందని, సత్యమే నిలుస్తుందని మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆ రోజు ఎన్నికల ముందు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలుగా అదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రకరకాల లీకులను పంపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలు మాని ఆ కుంగిన 2 పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాల విలువైన సమయాన్ని వృధా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో ఉండే పదుల సంఖ్యలో ఉండే పియర్స్ లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దాన్ని మరమ్మతు చేయకుండా 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కూలిపోయిందని, కూలేశ్వరమైందని
పదే పదే మాట్లాడుతూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అనేటువంటి విధంగా గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డది. సో ఇవాళ తీర్పు మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెకిలి చర్యలు మాని, చిల్లర రాజకీయాలు మాని, ఆ 2 పిల్లలను మరమ్మతు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారం అవుతుంది. హైదరాబాద్ తో సహా కడప జిల్లా పులివెందులలో 2వ రోజు వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. ఇప్పట్లో గ్రామానికి చేరుకున్న ఆయన అక్కడ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. పులివెందుల నుంచి ఇప్పట్ల వరకు దారి పొడవునా జగన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. ఆరోగ్య కారణాల వల్ల వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నాదెండ్ల తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలను పంజాగుట్ట శ్మశాన వాటికలో గురువారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాదెండ్ల మృతి పట్ల తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వచ్చే నెలలో రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని జూబ్లీహిల్స్ జోన్ పరిధిలో పలు ప్రభుత్వ విభాగాలు ప్రజలను కలిపి కోఆర్డినేషన్ సమావేశాన్ని జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి, అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మధురానగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్, జీహెచ్ఎంసీ, వెటర్నిటీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ రమణారెడ్డి మాట్లాడుతూ బక్రీద్ పండుగ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అన్ని విభాగాల అధికారులకు, ప్రజలకు సూచించారు. ఓల్డ్ సిటీ కూడా చేశాము, డిస్ట్రిక్ట్ లో కూడా చేశాము కమిషనర్ లాగా. ఇక్కడ रिसेंटली लास्ट वीक मेरे नाइट ड्यूटी में भी एक अपना गोरवंडे के एक लारे थे ट्रांसपोर्टेशन कंटेनर भेजे, उसमें विदाउट सर्टिफिकेट है और उसको रोक के गौशाला को भिजा के उसमें केस करे. ऐसा अनेसरी केसेस में कॉम्प्लिकेशन में न्याय सरकार पहले एहतियात कर लिए तो बेटर है. వేస్టేజ్ ఉంటుంది ఒకటి జిహెచ్ఎంసీ తరఫున కానీ మిగతా డిపార్ట్మెంట్, వెటనరీ డిపార్ట్మెంట్ వెంటనే రిమూవ్ చేస్తే మనకి ఏదైనా ఎనిమల్స్ ఏదైనా వేస్టేజ్ తీసుకుపోయి ఆ టెంపుల్ వేసి కానీ ఇంకొక రకరకాలనేది అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు అందరికి తెలిసిన విషయాలు కానీ మళ్ళొక్కసారి గుర్తు చేస్తే రేపులా ఓపెన్ గా ఉండాలి. సో మేము అవైలబుల్ ఉండి మేము వెహికల్ అన్ని డాక్యుమెంట్స్ జాగ్రత్తగా బండి నడపాలి. తర్వాత వెహికల్స్ లో ఎనిమల్స్ జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే మేము అందరం అక్కడ రెడీగా ఉంటాం. మేము
ఈ మీటింగ్కి సంబంధించి కురేషి కమ్యూనిటీ అండ్ ట్రాన్స్పోర్టర్స్ నెక్స్ట్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి నెక్స్ట్ 1 month ఏమేమి ఇష్యూస్ వస్తాయి వీటికి మనము ఎట్లా ప్రిపేర్డ్గా ఉండాలి, దాన్ని ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా అక్కడ ఎటువంటి గొడవ ఈ కేసులు అవి లేకుండా పీస్ఫుల్గా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేయడం. మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. సేమ్ టైం అదర్ వాళ్ళు ఏమన్నా ఆబ్జెక్షన్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కే చెప్పాలి. కానీ 2 గ్రూపులు ఎక్కడ కాన్ఫ్రంటేషన్ కావడం కానీ ఇటువంటి గొడవలు కానీ ఉంటే మాత్రం వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 9.5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఆక్రమణల నుంచి కాపాడింది. 90 కోట్ల విలువైన ఈ భూమిలో ఆక్రమ లేఅవుట్లు తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. హైకోర్టు స్టేను పట్టించుకోకుండా ఆక్రమణలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో 166 ఎకరాల అటవీ అభివృద్ధి సంస్థకు కేటాయించింది. మిగిలిన 9.5 ఎకరాలపై వివాదం కొనసాగుతుంది. ఈ కేసు ప్రభుత్వం హైకోర్టు పెండింగులో ఉండగా భూమి స్వరూపం మారొద్దని కోర్టు స్టే ఇచ్చింది. అయితే స్టేను పట్టించుకోకుండా కొందరు వ్యక్తులు భూమిని లెవలింగ్ చేసి లేఅవుట్లు మార్చి విక్రయాలకు కూడా ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణను తొలగించి భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాట్లు చేసింది. అలాగే ఇది ప్రభుత్వ భూమి అని సూచిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో ఈ చర్యలు పూర్తి చేశారు. ఎండల తీవ్రత నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు హైదరాబాద్ పోలీసులు మిస్ట్ ఫ్యాన్ను అందుబాటులోకి తెస్తున్నారు. అసెంబ్లీ కూడలి వద్ద దీని డెమోను జాయింట్ డీపీ జోనల్ డేవిస్ పరిశీలించారు. గంటల తరబడి ఎండలో విధులు నిర్వహించే సిబ్బందికి ఈ ఫ్యాన్ల ద్వారా చల్లని గాలి, నీటి తుంపర్లను లభించనున్నారు. త్వరలోనే వీటిని నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్లో పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. బుధవారం భక్తుల కోసం కేదార్నాథ్ ద్వారాలు తెరుచుకున్నాయి. హరహర మహాదేవ్ అనే నామస్మరణతో ధామ్ మొత్తం మారుమోగింది. భక్తుల 6 నెలల సుదీర్ఘ నిరీక్షణ ఇప్పుడు ముగిసింది. బద్రీ, కేదార్ ఆలయ కమిటీ అధికారులు, యాత్రికులైన పురోహిత సంఘం, వేలాది మంది భక్తులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ బాబా కేదార్ ద్వారాలు తెరిచారు. వేద మంత్రాల పఠనం, సాంప్రదాయ ఆచారాలతో కేదార్నాథ్ ధామ్ ద్వారాలు భక్తుల కోసం అధికారికంగా తెరుచుకున్నాయి. భారతదేశం, ప్రపంచం నలుమూలల నుంచి వేలాది యాత్రికులు ఈ పవిత్ర స్థలానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేదార్నాథ్ కమిటీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. తలుపులు తెరిచే సమయంలో సీఎం ధామి హాజరయ్యారు.
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నేరళ్లలోని షూ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. 5 ఫైర్ ఇంజన్లతో అగ్ని కీలక అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నష్టం వివరాలు అందించాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ చేపల రాజకీయం ముదిరింది. బీజేపీ అధికారంలోకి వస్తే చేపల తిండిపై ఆంక్షలు విధిస్తుందన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలకు అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. చేపలు తినడంలో మమత తనతో పోటీ పడాలని, ఆమె కంటే తాను 1 కిలో ఎక్కువే తింటానని సవాల్ విసిరారు. ఆహారపు అలవాట్లపై బీజేపీకి ఎటువంటి అభ్యంతరాలు లేవని ఆయన స్పష్టం చేశారు. मांस और मांस बंद हो जाएगा। अरे भैया, असम में बीजेपी का सरकार ही है। असम का सब लोग मांस और मांस दिल लगा के खाते हैं, दिल लगा के खाते हैं। मैं दीदी को बोलता हूँ, दीदी आप एक दिन मेरा घर में आ जाइए, नहीं तो मैं आपका घर में जाऊंगा। टेबल में बैठ के दोनों मांस खाने का कंपटीशन करूंगा। आप भी खाए जाओ, रोहू इलिश आप भी खाते जाओ, मैं भी खाते जाऊंगा। लास्ट में मैं आपसे 1 केजी ज्यादा ही मांस खा जाऊंगा, 1 केजी ज्यादा ही मांस खा जाऊंगा। भाइयों और बहनों, दीदी मुद्दे का बात नहीं बोलते हैं, दीदी काम का बात नहीं बोलते हैं। మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.